ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య గడిచిన 4-6 నెలల నుంచి కూడాను ముఖ్యంగా లాస్ట్ 6 మంత్స్లోనూ దాదాపు 5-6 యాక్సిడెంట్స్ స్లీపర్ బస్సుల్లో ప్రయాణం భద్రత అని ఒకప్పుడు అనుకునేవారు, కానీ ఇప్పుడు అదే స్లీపర్ క్లాసెస్ టెర్రర్గా మారాయి. స్లీపర్ క్లాస్ ఎక్కే వరకే ప్రయాణికుల బాధ్యత, దిగటం అనేది భగవంతుడి చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ ఘోరంగా గడిచిన 4 నెలల్లోనే దాదాపు 5-6 యాక్సిడెంట్ల వరకు చోటు చేసుకున్నాయి. దాదాపు 140కి పైగా కూడా ప్రయాణికులు మరణించారు, చిన్న పిల్లలతో సహా కూడాను. స్లీపర్ క్లాసుల్లో అసలు ఇంత భయానకంగా ప్రయాణం ఎందుకు మారింది? స్లీపర్ క్లాసులు యాక్సిడెంట్ అయితే తప్పించుకోలేని పరిస్థితి ఆ బస్సుల్లో ఎందుకు ఏర్పడింది అంటే, స్లీపర్ క్లాసుల ప్రమాణాలు వాటి నిబద్ధతలకి విరుద్ధంగా ప్రయాణం చేయటమే అన్నమాట. ప్రభుత్వ అధికారులు లేకపోతే ట్రావెల్స్ అధికారులు కూడాను ఎన్ని వందల సార్లు మొరపెట్టుకున్నా సరే స్లీపర్ క్లాసుల పరిధి తగ్గించుకోవటం మానలేదు, వాళ్ళ బిజినెస్ లాస్ కాకుండా చూసుకోలేదు. అలా అని చెప్పేసి వాటి ప్రమాణాలలో కూడా మార్పులు చేర్పులు చేయలేదు. చాలా ప్రైవేటు స్లీపర్ క్లాస్ బస్సెస్లో ఇప్పటికీ కూడా ఫైర్ రెస్ట్రిక్షన్స్ అసలు ఫాలోనే అవ్వరు. ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగి ఫైర్ కనుక వస్తే వాటిని ఆర్పేటందుకు ఎగ్జిట్ డోర్స్ సరిగా ఉండవు, ఎమర్జెన్సీ ఎస్కేప్ డోర్స్ ఉండవు, క్లాసెస్ ఒక్కొక్కసారి బ్రేక్ అవ్వని పరిస్థితి. అసలు లోపల స్లీపర్ క్లాసు బస్సులు అంటేనే ఇరుకుగాను, ప్రయాణికులు ఒకరితో ఒకరు అంటి పెట్టుకొని ప్రయాణం చేసేంత ఇరుకుగా అసౌకర్యంగా ఉంటాయి. ఇక పొరపాటున ఈ స్లీపర్ క్లాస్ బస్సుల్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి ఫైర్ ఇన్సిడెంట్ అయితే మాత్రం అసలు తప్పించుకోవడానికి వీలు లేనంత ఇరుకైన ప్రదేశాలు, తొక్కిసలాటలు, కంగారులు, ఆ నిద్ర మత్తులో ప్రయాణికులు ఎటు వెళ్లాలో తెలియక, ఏం చేయాలో తెలియక ప్రయాణాలు మధ్యలోనే బూడిదైపోతున్న పరిస్థితి. చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోకముందనే కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న పరిస్థితి. అభంశుభని పసిపిల్లలు, ఆడవారు, పెద్దవారు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, ప్రయాణికులు ఎంతమంది ఉన్నా సరే అందరూ కూడా యాక్సిడెంట్స్కి బలైపోతున్న పరిస్థితి. దీంట్లో ముఖ్యంగా చూసి స్లీపర్ క్లాస్ బస్సుల్లో ఇటీవల చాలామంది, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పూర్తిగా స్లీపర్ క్లాస్ బస్సులు రద్దు చేసే నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. ఆ నిర్ణయం తీసుకుంటే కానీ, లేదా సెమీ స్లీపర్ క్లాసుల్లో ఉన్న పర్సంటేజ్ని 80%ని 50% వరకు చేసి మిగిలిన 50% కూడా సిట్టింగే ఉంచాలి అనేది నిర్ణయం, లేదా పూర్తిగా రద్దు చేస్తారా చూడాలి. ట్రావెల్ ఏజెన్సీ ఆర్టీఓ అధికారులు కానీ ఇటు స్లీపర్ క్లాసుకి సంబంధించినటువంటి ప్రమాణాలు పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా అని చెక్ చేసేవాళ్ళు ఎవరు, వాటి మీద నిర్ణయాలు తీసుకునేది ఎవరు? ఎన్నో వందల ప్రమాదాలు జరుగుతున్నా, ఎంతమంది ప్రాణాలు పోతున్నా కూడా ఆ 2 రోజులు, ఆ 24 గంటలు మాత్రమే వార్తల్లో హడావిడి చేయటం, పేపర్లో చదవటం, ఆవేశంగా కామెంట్స్, వ్యాఖ్యలు చేయడం తప్ప యాక్షన్స్ తీసుకున్న దాఖలాలు పోలేదు. ప్రభుత్వాలు కూడా అంతే, నాయకులు అలాగే ఉన్నారు. ప్రజల ప్రాణాల మీద అసలు లెక్కలేదు. ఈ ట్రావెల్ ఏజెన్సీస్ మీద కఠినమైన నిబంధనలు, చర్యలు తీసుకోవాలని ఉన్నప్పటికీ లంచాలకో లేకపోతే కనుక అధికారుల యొక్క కకృతితనానికో చాలా ట్రావెల్ ఏజెన్సీస్ కూడా వాటి నిబంధనలను ఉల్లంఘించి ఏదో నామమాత్రంగా తూతు మంత్రంగా ట్రావెల్స్ని రన్ చేస్తున్నాయి. కొన్ని స్లీపర్ క్లాస్ బస్సెస్ అయితే దాంట్లో ప్రయాణం చేయాలి అంటేనే ఒక భయానకమైన పరిస్థితి. కానీ తప్పక సెలవు రోజుల్లో, వీకెండ్ హాలిడేస్ల్లో వేరే దారి లేక ప్రయాణాలు సాగించాలనే ఇదితోనూ, సొంత ఊర్లకు వెళ్ళాలనేతో తప్పక కొంతమంది ప్రయాణం చేస్తూ ఇట్లాంటి యాక్సిడెంట్స్కి బలైపోతున్నారు. ఇప్పటికైనా సరే చాలా ఆలస్యంగా తీసుకున్న ప్రభుత్వం మాత్రం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. పూర్తిగా స్లీపర్ క్లాసులు రద్దు చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ వాటిలోని ప్రమాణాలను కఠినత్వం చేస్తే ఎలా ఉంటుంది, వీటి మీద మాత్రం ఒక చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం స్లీపర్ క్లాసుల విషయంలోనూ వాటి ప్రమాణాల విషయంలోనూ కఠినంగా చర్యలు తీసుకోబోతుంది. పూర్తిగా రద్దు చేస్తుందా, లేకపోతే కనుక వాటిలోని ప్రమాణాలను, లేకపోతే స్లీపర్ క్లాసుల స్థాయిని, అంటే 100% స్లీపర్ క్లాసులు కాకుండా ఎంత ఫ్రీగాను ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎస్కేప్ ఎగ్జిట్ డోర్సు, లేకపోతే అందులో పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, ఎలా బయటపడాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, వీటిని కఠినత్వం చేస్తుందా లేదా ఇప్పటికైనా సరే చూడాలి. మరి మొత్తానికి ఇన్ని ప్రాణాలు పోయిన తర్వాత కానీ అటు ప్రభుత్వాలకు, అధికారులకు మేలుకు రాలేదు. కనీసం ఇప్పటికైనా ముందు జరగబోయే ప్రమాదాలను, లేకపోతే అనుభవం లేని డ్రైవర్లను ఇచ్చి రాత్రిపూట స్లీపర్ క్లాసులో ప్రయాణాలకి డ్రైవర్లుగా అనుమతించడము, కొంత ఎక్స్పీరియన్స్ లోపం కూడా ఉంది, కొంత ప్రమాణాల లోపం ఉంది, కొంత బిజినెస్ వ్యాపారం తప్ప ప్రజల ప్రాణాలను పట్టించుకొని ట్రావెల్ ఏజెన్సీస్ పట్ల ఉక్కుపాదం, కఠినమైన చర్యలు రాకపోతే, చట్టం రాకపోతే, చర్యలు తీసుకోకపోతే ఎంతమంది ఏం చెప్పినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని వార్తలు వచ్చినా సరే ప్రజల ప్రాణాలకు మాత్రం
గ్యారంటీ లేదనే చెప్పాలి. ఇప్పటికైనా ఏపీ గవర్నమెంట్ ఈ దిశగా ఆలోచిస్తున్నందుకు ఒక రకంగా మంచిది. దీన్ని నిజంగా ఖచ్చితంగా 100% అమలు చేస్తే మాత్రం ప్రజల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో ధైర్యంగా రాత్రిపూట పిల్లలతోనూ, పెద్దవాళ్లతోనూ వాళ్ళు ప్రయాణాలు చేయగలిగే పరిస్థితి ఉంటుంది.